Yeah, welcome back to my channel, Dr. Roy Educast. సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేద్దామండి. సో అదేంటంటే కరోనా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్ అంటే ఎవరు? ఇక్కడ ఏదైనా డిగ్రీ ఆర్ పీజీ ఆర్ పిహెచ్డి చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ ఇక్కడికి. సో 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు, 5 years డిగ్రీ అవ్వచ్చు, 2 years ఆర్ 3 years ఆర్ 4 years ఆర్ 5 years పీజీ అవ్వచ్చు, ఆర్ పిహెచ్డి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ, వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. సో ఈ ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ 3 ఆర్గనైజేషన్స్ కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియో-యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం అండ్ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ ఫ్రమ్ యూఎస్ఏ. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ స్కాలర్షిప్ని ఆఫర్ చేస్తున్నాయండి. ఎంత బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఇది మనకి ఆల్మోస్ట్ $6,000 వరకు మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది దీంట్లో. అంటే ట్రావెల్కి ఇక్కడ నుంచి యుఎస్ నుంచి బ్యాక్ మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ అండ్ స్టైఫండ్ వస్తుంది మనకి, అక్కడ ఉండడానికి కూడా మనకి స్కాలర్షిప్ వస్తుంది. సో టోటల్ ఆల్మోస్ట్ $6,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 10 to 12 weeks మనం అక్కడ ఉంటాం. 10 to 12 weeksలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరెవరు ఎలిజిబుల్ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం, మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో మీకు ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదండి, iussTF.org. ఈ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా అండి. జస్ట్ అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అన్ని స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సో దాంట్లో ఈ స్కాలర్షిప్ని మనం సెలెక్ట్ చేసుకోగానే కరోనా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్ అని సెలెక్ట్ చేయగానే ఇలా వస్తుంది మీకు, కరోనా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్ 2025 కాల్ అనౌన్స్డ్, డెడ్ లైన్ ఈజ్ 7th October 2024. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయ్యగానే ఇక్కడ కింద వస్తుంది కదా మీకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ గైడ్లైన్స్ ఏంటి, FAQs, వీడియోస్, అవార్డ్స్ అండ్ రిసోర్సెస్ ఇలా వస్తాయి. సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్టివ్స్ తీసుకున్నాం అంటే ఈ స్కాలర్షిప్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరికైతే రీసెర్చ్లో యాక్టివ్ ఇంట్రెస్ట్ ఉందో, అది బీటెక్ స్టూడెంట్ అవ్వచ్చు, ఎంఎస్సి అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు ఆర్ పిహెచ్డి అవ్వచ్చు, ఏ స్టూడెంట్స్కైనా రీసెర్చ్ సైడ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్స్ తోటి మనం మీట్ అవుతాం, వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్ తోటి వర్క్ అవుతాం. కాబట్టి మనకు డెఫినెట్గా ఆ పర్టికులర్ డొమైన్లో బెస్ట్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత ఒకసారి మనకి స్కాలర్షిప్ వచ్చిందంటే నిజంగా అది బెస్ట్ ఆపర్చునిటీ అండి. మనం సివిలో కూడా పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో యుఎస్ స్కాలర్షిప్ వచ్చిందంటే డెఫినెట్గా మనకు వెయిటేజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో అప్లై చేయాలండి, ఆన్లైన్ మెథడ్లోనే అప్లై చేయాలి, దెర్ ఈజ్ నో ఆఫ్లైన్ మెథడ్. సో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే డిగ్రీ ఆర్ పీజీ ఆర్ పిహెచ్డి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నారు. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఏ కాలేజ్ అయినా అఫిలియేటెడ్ టు వన్ పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ డైరెక్ట్గా ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వచ్చు, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అవ్వచ్చు ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు. సో వీటిలలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్. దానికి అది ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరికైనా ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఇంతకుముందు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్స్ రాలేదో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ అకాడమిక్ ప్రొఫైల్ అండ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే 1 year ఫైనల్ ఇయర్ అయిపోవడానికంటే జస్ట్ 1 year బిఫోర్ దేర్ ఫైనల్ ఇయర్. సో బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ, ఎంఈ, ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆర్ బిఎస్ఎంఎస్ ఆర్ ఎంబీఎస్వి, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంబీబీఎస్ అండ్ మాస్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్ చేస్తున్న ఎవరైనా కూడా ఎలిజిబుల్. మనం దేంట్లో ట్రైనింగ్ తీసుకోవాలి, మనం చేయాల్సిన రీసెర్చ్ దేంట్లో ఉంటుందంటే సో బయోటెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్ ఆర్ అగ్రికల్చర్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, బయోమెడికల్ సైన్సెస్ ఆర్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ లైక్ కంప్యూటేషనల్ సైన్సెస్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ ఎట్సెట్రా.
సో ఈ ఫీల్డ్లో ఎవరైతే రీసెర్చ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్, స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, ఇప్పుడే చెప్తున్నాం మనం. జస్ట్ 1 year బిఫోర్ ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ ఫస్ట్ ఇయర్, ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే 1 year అయిపోతుంది అన్నప్పుడు ఎలిజిబిలిటీ చేయడానికి, అది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో అప్లికేషన్స్, ఫీల్డ్స్ అదర్ దాన్ దో స్పెసిఫైడ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఇక్కడ మనం అనుకున్నాం కదండి, బయోటెక్నాలజీ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, అగ్రికల్చర్, ఫుడ్, హెల్త్, ఈ ఏరియాస్ కాకుండా అదర్ ఫీల్డ్స్లో చేసిన వాళ్ళకి లేదు. క్యుములేటివ్ గ్రేడ్ వచ్చేసి 8.0 ఉండాలి, ఆర్ పర్సెంటేజ్ 80% ఆర్ హయ్యర్ ఉండాలి. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎంబీబీఎస్ ద మినిమం పర్సెంటేజ్ 65 ఉంటే సరిపోతుంది. సో ద ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ వితౌట్ ప్రియర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. ఇదే మనం చెప్పుకుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వరు, అదర్ ఫీల్డ్స్ వరకు ఇస్తారు. సో ఈ ఫండింగ్ దేనికి వస్తుంది మనకి అంటే, రౌండ్ ట్రిప్ ఎయిర్ ఫేర్ అండ్ స్టైఫండ్ $3,000 వరకు స్టైఫండ్ వస్తాయండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ ఒక $600 వరకు రావచ్చు. సో రౌండ్ ట్రిప్ వచ్చేసి అది అప్రాక్సిమేట్గా అగైన్ $2,500 వరకు రావచ్చు. సో $2,500 ఫర్ రౌండ్ ట్రిప్ అండ్ $3,000 ఫర్ స్టైఫండ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక $600. సో ఇది కూడా ఏంటంటే మీకు ఒకసారి మనం సెలెక్ట్ అయిన తర్వాత, ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇనీషియల్గా మనకు ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తారండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ వర్క్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రీసెర్చ్ వర్క్ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి దీంట్లో. సో నెక్స్ట్ అప్లికేషన్ గైడ్ లైన్స్, ఎలా అప్లై చేయాలి దీనికి. సో ఈ అప్లికేషన్ కూడా మీకు లింక్లో ఇస్తా అండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఆర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటెక్ చేస్తున్నారు అనుకోండి, బీటెక్ది ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, మార్క్ షీట్ ఉండాలి, క్రెడెన్షియల్స్ ఉండాలి. తర్వాత మీరు ఏ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నారు, పైన మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో ఏ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నారు, దాని ఐడియా ఏంటి, ఒక సమ్మరీ తయారు చేయాలండి. ప్రాజెక్ట్ ఐడియా ఒకటి సమ్మరీ తయారు చేయాలి. మీకు ఇంతకుముందు అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, అలాంటి ప్రాజెక్ట్స్కి ఏమైనా ఫండ్ వచ్చిందా, ఆ డీటెయిల్స్ కూడా ఒక పీడిఎఫ్, జస్ట్ ఒక వర్డ్ ఫైల్లో రాసేసి దాన్ని పీడిఎఫ్ చేసి పంపిస్తే సరిపోతుంది. సింగిల్ పీడిఎఫ్ చేయాలండి ఇక్కడ. సో దానికి కావాల్సిన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి అవసరమైన కోర్సెస్ మీరు ఆల్రెడీ ఏమైనా నేర్చుకున్నారా, దానికి ఏమైనా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ రాయాలి. సో దాంట్లో రిలేటెడ్గా మీరు ఏమైనా ఆల్రెడీ మీకు ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయా, ఆల్రెడీ సేమ్ ఫీల్డ్లో మీరు పోస్టర్ ప్రజెంటేషన్స్ ఏమైనా చేశారా, ఆర్ ఏమైనా కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశారా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో చేయాలి. అంటే ఏంటి, మీరు ఏ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ తీసుకున్నారు అనుకుందాం. మిషన్ లెర్నింగ్లో మీరు తీసుకున్న టాపిక్ ఏంటి, దాంట్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దాని ఐడియా ఏంటి, సమ్మరీ ఏంటి, ఆ ఫీల్డ్లో మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారా, కోడింగ్ ఎలా నాలెడ్జ్ ఏంటి, మీకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, రైట్. అలానే ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు కాన్ఫరెన్సెస్ కానీ, పోస్టర్ ప్రజెంటేషన్స్ కానీ, పబ్లికేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో చేసి పంపించాలి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేయడంలో జస్ట్ కామెంట్ మీ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ హెల్ప్ యూ హౌ టు ప్రిపేర్ ద డాక్యుమెంట్. సో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా కంపల్సరీ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. అన్ని డాక్యుమెంట్స్, మేము ఇంతకుముందు చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయడానికి మీరు ఇక్కడ మెయిల్ ఐడి చూడొచ్చు, ఇక్కడ scholar@iussTF.org. సో మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేయాలి. సో ఎప్పుడైతే డాక్యుమెంట్ మీరు మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తుందో దానికి ఇంకొక 2 డాక్యుమెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లేటెస్ట్ మార్క్ షీట్ అంటే ఎంటెక్, బీటెక్ ఉంటే సరిపోతుందండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ అవసరం లేదు. 10th గ్రేడ్ కానివ్వండి, +2 కానివ్వండి, మార్క్ షీట్స్ దీనికి పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే హయ్యర్ డిగ్రీ ఒకటి ఉంటే సరిపోతుంది.
సేమ్ టైం దాంతోపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి తీసుకోవాలి. యాజ్ ఇక్కడ మనం ఏంటంటే ఫైనల్ ఇయర్ అవ్వకముందు 1 year బిఫోర్ అప్లై చేస్తున్నాం కాబట్టి మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో, ఏ యూనివర్సిటీలో అయితే చదువుతున్నారో ఆ యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి కంపల్సరీ కావాలి. కాలేజ్ అయితే కాలేజ్, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ నుంచి నో అబ్జెక్షన్ కావాలి. తర్వాత మీ యూనివర్సిటీలో ఆర్ మీ కాలేజ్లో ఆర్ మీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న ఎవరైనా ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్స్ నుంచి LOR కావాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి. సో ఇవన్నీ కూడా స్కాన్ చేసేసి ఆ స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈమెయిల్ ఐడికి మీరు పంపివ్వాలి. సో హార్డ్ కాపీస్ మళ్ళీ పంపించాల్సిన పని లేదండి. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలి అంటే మీకు పాస్పోర్ట్ ఉండాలి. ఎందుకంటే డీటెయిల్స్లో అడుగుతుంది. ఒకవేళ మీరు పాస్పోర్ట్ లేదనుకోండి, జస్ట్ అప్లైడ్ అని పెట్టండి. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ టైమ్ నో. సో 2025 సమ్మర్లో కాబట్టి మీరు పాస్పోర్ట్ అప్లైడ్ అని పెట్టండి. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 10 to 12 weeks ఉంటుందండి. 12 weeks వరకు మీరు అక్కడ ఫ్రీగా వితౌట్ స్పెండింగ్ 1 single rupee కంప్లీట్ ఈ స్కాలర్షిప్ తోటి పర్టికులర్ రీసెర్చ్ ఐడియాని కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మీరు మీ స్టడీస్ని చేసుకోవచ్చు. 12 weeks అంటే జస్ట్ 3-4 months కాబట్టి నో ప్రాబ్లం.